చిన్నప్పుడు ఒకడు చెప్పాడు. నల్లపిల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలా మంచి జరుగుతుంది. ఆ రోజు డబ్బు వస్తుంది అనేసి. మా ఫ్రెండ్ గారు ట్రై చేశాడు. నల్లపిల్లి ఎక్కడ కనిపిస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర నల్లపిల్లి ఉండట. తెల్లారి లేచి దాని దగ్గరికి వెళ్ళాడు. అది ఒక గీకి దగ్గర చిన్న ఘాటు పడ్డది. అది ఇంజక్షన్లు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పటికి మాత్రం ఏ డబ్బులు అయితే కనిపించలేదు, ఏ నిధులు అయితే కనిపించలేదు. కొన్ని నమ్మకాల ప్రకారం ఏంటంటే పిల్లులకి అదృశ్య శక్తులు కనిపిస్తాయనేసి. పిల్లులు ఖాళీగా ఉన్న చోటును చూస్తూ అలా చూస్తుంటాయట. అప్పుడు అదృశ్య శక్తులు కనిపిస్తాయట. ఏదో చూసినట్టు ఒక్కసారిగా పారిపోతాయట. దెయ్యాలు కనిపిస్తే పిల్లి గుర్తిస్తుందని, దెయ్యాలు పిల్లిని చూసి దూరంగా పారిపోతాయని ఒక నమ్మకం. అది ఒక నమ్మకం మాత్రమే. ఇంట్లో పిల్లి ఉంటే దెయ్యాలు రావని, నెగిటివ్ ఎనర్జీ ఉండదని, నల్ల పిల్లి శక్తివంతమైందనేసి ఇలాంటివి చెప్తుంటారు. పిల్లి కళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని, దెయ్యాలు పిల్లి కళ్ళని తట్టుకోలేవని. కొన్ని పాత కథలు చూస్తే శ్మశానం దగ్గర పిల్లులు ఉంటే అక్కడ భూతాలు రావని, అంటే దెయ్యాలు పిల్లులు అంటే భయం. మరి మంత్రతంత్ర విద్యల్లో కూడా పిల్లిని రక్షకంగా చూపిస్తుంటారు. సినిమాల్లో కూడా కొన్ని చూపిస్తుంటారు. పిల్లి ఉన్న చోటు మంత్రాలు పనిచేయమని. ఇవి మూఢనమ్మకాల కారణం అండి, ఒరిజినాలిటీ కాదు. ఇది కథలో నమ్మకం వల్ల. శాస్త్రీయ ఆధారం కూడా మన దాంట్లో హిందుత్వంలో అసలు దేనిలో కూడా చెప్పినట్టు లేదు. పిల్లి ఒక సాధారణ జంతువు. దెయ్యం అనేది భయంతో పుట్టిన ఊహ. అది మన మైండ్తో వచ్చింది ఒక విధంగా. దెయ్యాలకు పిల్లులు అంటే భయం ఉంటుంది. నేను ఒప్పుకుంటాను, మనిషి శరీరానికి అందంది ఆలోచన శక్తికి మిగతా వాటికి అతీతంగా ఏదో ఉన్నది. కానీ అలా అని చెప్పి అందరికీ అవి వాటి పని పాట లేనట్టు అన్ని చోట్ల తిరగవు అవి, అందులో ఎస్పెషల్లీ ఈ కాలంలో. అయితే ఈ విషయంలోకి వస్తే పిల్లులకి దెయ్యాల పిల్లులు అంటే భయం ఉంటుంది. పిల్లి నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది ఒక విశ్వాసం, నమ్మకం. ఇది నిజం రుజువు అయితే లేదు. అది కాకపోతే ఏంటంటే నాకు నవ్వు వచ్చిన విషయం తలుచుకుంటే, నల్లపిల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ట్రెజర్ దొరుకుతుందని. ట్రెజర్ దొరకలేదు కానీ అది ట్రెజర్ అయితే దొరకలేదు. ఇంకో విషయం తెలుసా, నల్లపిల్లి ఇప్పుడు యూకే, యూరోప్లో దాని దేశాలు బ్లాక్ క్యాట్కి డిమాండ్ ఎక్కువ, అదృష్టంగా భావిస్తారు. నావికులు కూడా ఏంటంటే నల్లపిల్లి నల్లపిల్లి ఎదురొచ్చిన లేకపోతే నల్లపిల్లి పట్టుకెళ్ళి శుభసూచనగా చాలా చోట్ల భరిస్తారు కూడా. తర్వాత పిల్లులు కూడా సహజ జీవులు. ఇదేంటంటే అశుభాలు కూడా కర్తవ్యాలు ఆధారపడతాయి. కానీ నా దృష్టిలో మాత్రం ఇలాంటి విషయాలు, ఇలాంటి వాటి మీద ఆలోచనలు నేను మాత్రం కరెక్ట్. నేను కూడా అంటుంది ఏంటంటే నల్లపిల్లి ఒక సాధారణ జంతువు మాత్రమే. అదృష్టం దురదృష్టంతో సంబంధం లేదు.